సహోదర సహోదరీలారా, ఈరోజు మనం సామర్థ్యం అనే చాలా ముఖ్యమైన అంశం గురించి ఆలోచిద్దాం. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సామర్థ్యం ఉంది. మరి ఈ సామర్థ్యాలు ఎక్కడి నుండి వస్తాయి? మనం వాటిని ఎలా ఉపయోగించాలి? ఈ ప్రశ్నలకు బైబిల్ గ్రంథం మనకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. దేవుని నుండి సామర్థ్యం. మన సామర్థ్యాలన్నింటికీ మూలం దేవుడే. మనం చేసే ప్రతి పని, మనకున్న ప్రతి సామర్థ్యం దేవుని నుండి వచ్చినదే అని బైబిల్ స్పష్టం చేస్తుంది. మన సేవలో, బోధనలో మనం ప్రదర్శించే బలం, జ్ఞానం అన్నీ ఆయన అనుగ్రహమే. దేవుడు మనకు ఈ సామర్థ్యాలను ఇచ్చింది కేవలం మనకోసమే కాదు, ఆయన మహిమ కోసం, ఇతరుల మేలు కోసం. మనకున్నదాని ప్రకారం ఇవ్వడం. మనం దేవుని సేవకు, ఇతరులకు సహాయం చేయడానికి మనకున్నదాని ప్రకారం, మన సామర్థ్యం మేరకు ఇవ్వాలి. ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, మన సమయం, మన నైపుణ్యాలు, మన శక్తి విషయంలో కూడా వర్తిస్తుంది. దేవుడు మన నుండి గొప్ప గొప్ప పనులను ఆశించడు. మనకున్నదానిలో నుండి మన సామర్థ్యం మేరకు ఇవ్వమని మాత్రమే ఆయన కోరుతాడు. మనస్ఫూర్తిగా ఇచ్చేది తక్కువైనా సరే అది దేవునికి ప్రీతికరమే. విశ్వాసం ద్వారా గొప్ప సామర్థ్యం. మన విశ్వాసం మన సామర్థ్యానికి పరిమితి పెడుతుంది. అవును, మీరు విన్నది నిజం. మన విశ్వాసం ఎంత బలమైనదైతే మన ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు చెప్పినట్లు ఆయన చేసిన వాటికంటే గొప్ప కార్యాలు మనం చేయగలమని నమ్మినప్పుడు అద్భుతాలు సాధ్యమవుతాయి. విశ్వసించేవానికి సమస్తము సాధ్యమే. దేవుని ద్వారానే సంపూర్ణత. మనం మన సొంత బలం ద్వారా సమస్తము చేయలేము. క్రీస్తు ద్వారానే మనకు నిజమైన సామర్థ్యం లభిస్తుంది. యేసు తన తండ్రి ద్వారానే సామర్థ్యం పొందినట్లు మనం కూడా ఆయన ద్వారానే బలం పొందుతాము. నన్ను బలపర్చు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని పౌలు అన్న మాటను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక సామర్థ్యాలు. దేవుడు మనకు ఆత్మ ద్వారా వివిధ ఆధ్యాత్మిక వరాలను, సామర్థ్యాలను ప్రసాదించాడు. ఇవి సంఘక్షేమానికి, దేవుని మహిమకు ఉపయోగపడతాయి. తలాంతుల ఉపమానంలో మనం చూసినట్లు ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యం ప్రకారం తలాంతులివ్వబడ్డాయి. దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం ఎలా ఉపయోగిస్తామో లెక్క అడుగుతాడు. నిర్దిష్ట సామర్థ్యాలు. దేవుడు నిర్దిష్టమైన పనుల కోసం ప్రత్యేకమైన సామర్థ్యాలను ఇస్తాడు. మందిరం నిర్మించడానికి ప్రజలకు జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇచ్చాడు. యాజకుల వస్త్రాలు చేయడానికి ప్రత్యేక సామర్థ్యం ఇవ్వబడింది. మన ప్రతిభలు ఏమైనప్పటికీ అవి దేవుని సేవకు ఉపయోగపడతాయి. చిన్నది అనుకున్న పని కూడా దేవుని మహిమ కోసం చేసినప్పుడు గొప్పదవుతుంది. ముగింపుగా, మన సామర్థ్యాలు దేవుని నుండి వచ్చిన అమూల్యమైన వరాలు. వాటిని విశ్వాసంతో దేవుని మహిమ కొరకు, ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించాలి. మనకున్న దాని ప్రకారం ఇవ్వాలి. మరియు క్రీస్తు ద్వారా మనం అద్భుతాలు చేయగలం అనే ఈ సత్యాన్ని మనం ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆమేన్.